అంతా ఊహించినట్లే జరిగింది. తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. అధ్యక్షులుగా కిషన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా సాగుతున్న బీజేపీ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఈటెల రాజేందర్కు అప్పగించింది. అంతా ఊహించినట్లే జరిగింది. తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇక అధ్యక్షులుగా కిషన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా సాగుతున్న బీజేపీ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఈటెల రాజేందర్కు అప్పగించింది. ఇదే విషయంపై మరిన్ని వివరాలను తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. ఫోన్లో రాజమౌళి. దీపిక, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది రాష్ట్ర అధిష్టానం, బీజేపీ అధిష్టానం. కొద్ది రోజులుగా తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలకు అధ్యక్షులు మారుస్తారంటూ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే, ఊహాగానాలు నిలబడ్డ నేపథ్యంలోనే నిన్నటి రోజున సాయంత్రం కూడా తెరపడింది దీనికి. ఎందుకంటే కేంద్ర కేబినెట్ కూడా కూర్చొని ఈ జాబితాలను విడుదల చేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే మా ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఎవరెవరిని నియమిస్తే బాగుంటుందంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పురంధేశ్వరిని నియమించారు అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత చేర్పుకలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాలతో, ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల మార్పులు, ఈ చేర్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని కూడా నియమించారు. అయితే 3 ఏళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్పును కొడుకు అయితే ఈ బండి సంజయ్కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు కూడా ఇప్పటికే మొత్తం మీద అన్ని వర్గాలలో వినబడుతున్నమాట. అయితే ఆయనకు నిజంగానే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ఈ ఉత్తర్వులను కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అధికారికంగా. ఈ నేపథ్యంలోనే మాజీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవిలో చోటు దక్కుతుందనేది మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అతనికి మంత్రి పదవిలో చోటు దక్కుతుందా లేదా అనేది మాత్రం వేచి పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద 3 సంవత్సరాల అధ్యక్షుడిగా కొనసాగిన నేపథ్యంలోనే కొంత బీజేపీని మాత్రం తెలంగాణలో బలోపేతం చేశారని మాత్రం చెప్తున్నారు. ఇక మోడీ ఏదైతే 7 రాష్ట్రాలకు అధ్యక్షులను చేంజ్ చేస్తున్న నేపథ్యంలోనే మరింత ముందుకు పోవడానికి వీలున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ. We bulletin updates, keep watching.